శంకరాచార్యుల వారు నల్ల కలువల తండల్లా అంత నల్లటి జుట్టుందంటారు. అలా ఎలా ఉంటుంది అమ్మవారికి? మీ మనస్సు వెంటనే ప్రశ్న వెయ్యాలి. ఈ ప్రశ్న వేసిందనుకోండి, మీ మనస్సు అందులో నిలబడుతోందని గుర్తు. ఆ నిలబెట్టడానికి శంకరులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ధునోతుధ్వాంతం తులిత దళితేందీవరవనం. అమ్మా, నల్ల కలువల తండం లాంటి జుట్టు. ఈయన నల్లగా ఉండడం ఏమిటండి మరి అంటే, అమ్మవారు సాక్షాత్తుగా పరాశక్తి స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి మనలా కాలగతికి లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నది కాదు ఆవిడ. అందుకే ఆవిడ ఆ ఇద్దరిని, సూర్యచంద్రులిద్దరిని తపనోడుపమండల, వాళ్ళిద్దరిని చెవులకి ఆభరణముల కింద ధరిస్తుంది. సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి చెవులకి ఆభరణములైతే మనందరం దేని వల్ల పడిపోతున్నాం? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తుంటే సమయం అయిపోతూ ఉంటుంది, రోజులు. మనం సంతోషపడిపోతుంటాం, అబ్బా సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడని. కానీ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని తినేస్తాడు పరమాత్మ. తినేస్తే మన శరీరములు పడిపోతాయి. కానీ అమ్మవారు ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి ఆభరణములుగా ఉన్నారు. అందున ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు వర్షం పడడం సాక్షాత్తుగా అమ్మవారు మన తల మీద అక్షతలు కురిపించినట్టు. అందుకని సంతోషంగా బయలుదేరండి చక్కగా అందులో. ఓం మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. అందుచేత శంకరులు అన్నారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల తండంలా ఉన్నటువంటి అమ్మవారి యొక్క జుట్టుని చూస్తే, మరి అమ్మ పూర్వజ కదా, అన్ని లోకముల కన్నా ముందు జన్మించినటువంటి, ముందు ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క జుట్టు తెల్లగా ఉండాలి కదా, మరి అమ్మ జుట్టు నల్లగా ఉండడం ఏమిటి అని మనకు అనుమానం వస్తుందేమోనని. అలా అనుమానం వచ్చింది అంటే దాని నివృత్తి కోసం మీ మనస్సు కొంతసేపు అక్కడ నిలబడాలి. ఈ శ్లోకం కేవలం ధ్యానం చేత మాత్రమే మీరు అనుభవించాలి తప్ప దీన్ని వివరించడం అసలు చాలా కష్టం. ఎందుచేత అంటే, మీరు ఎంత ధ్యానం చేస్తే అంత అజ్ఞానాన్ని తీసేస్తుంది అమ్మవారు.